జగత్తు చక్రము ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది. ప్రకృతి నిత్యమైనది. కర్మ మార్పు చెందుతుంది. జ్ఞానంతో జీవుడు తన కర్మను మార్చుకోగలడు. జీవుడు చైతన్యవంతుడు కాని పరమ చైతన్యుడు కాదు. జీవుడు తన దేహానికే తెలిసి ఉంటాడు, కాని భగవంతుడు సమస్త హృదయాలను ఎరిగి ఉంటాడు. జీవుడు కర్మల చర్య ప్రతిచర్యలలో చిక్కుకుపోతాడు. దేహాన్ని విడిచి కొత్త దేహాన్ని స్వీకరించడం వస్త్రాలు మార్చినట్లే జరుగుతుంది. భగవంతుని చైతన్యం భౌతిక ప్రభావాలకు అందదు. జీవునిది కలుషితమవుతుంది. చైతన్యాన్ని పవిత్రం చేసుకోవడానికి భక్తి మరియు పవిత్ర కర్మలు అవసరం. దేహాన్ని నేను అనుకోవడం అజ్ఞానం, మిథ్యాహంకారం. ముక్తి అంటే కలుషిత చైతన్యం విడిచి విశుద్ధ చైతన్యంలో నిలవడం. జీవుడు నేనే సృష్టికర్తను, భోక్తను అని భావించడం భ్రమ. నిజమైన భోక్త, సృష్టికర్త భగవంతుడే. జీవుడు సేవాకర్త మాత్రమే. సంపూర్ణ తత్వం 5 భాగాలపై నిలిచింది: ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలం, కర్మ. వీటిలో 4 నిత్యమైనవి. కర్మ మాత్రం మారుతుంది. నిరాకార బ్రహ్మ కూడా పరమపురుషుడైన శ్రీకృష్ణునికి ఆధీనమే. కృష్ణుని సచ్చిదానంద రూపమే సంపూర్ణ అనుభూతి. పరమతత్వం నిరాకారం కాదు, దివ్యపురుషుడే అని వేదాలు చెబుతాయి. ఆయన నుండే సమస్తం పుట్టి ఆయన వద్దకే తిరిగి చేరుతుంది. సంపూర్ణ తత్వం అంటే భగవంతుని సంపూర్ణ దివ్యత్వాన్ని అనుభవించడం. అది నిరాకారం మాత్రమే కాకుండా అనుభవానికి లోబడని అన్ని తత్వాలను కలిగి ఉండాలి. భగవంతునికి అపారమైన శక్తులు ఉన్నాయి. జగత్తు పూర్తిగా సరిగ్గా అమరికతో సృష్టించబడింది. ఈ విశ్వానికి నిర్ణయించిన కాలం ఉంది. సమయం పూర్తయితే లయమవుతుంది. జీవునికి పూర్ణతను పొందడానికి అన్ని ఆధ్యాత్మిక అవకాశాలు ఉన్నాయి. అపరిపూర్ణ జ్ఞానమే అసంపూర్ణతకు కారణం. గీత దీనికి పరిష్కారం చూపుతుంది. వేదజ్ఞానం సంపూర్ణమైనది. తరువాత శాస్త్రం కూడా వాటి నిజాన్ని నిరూపిస్తుంది. మనకు విరుద్ధంగా అనిపించినా వేదాలు తప్పుపట్టలేనివి. వేదజ్ఞానం పరిశోధన వల్ల కాకుండా గురుశిష్య పరంపర ద్వారా మాత్రమే లభిస్తుంది. గీతను పూర్తిగా స్వంత భావాలు కలపకుండా స్వీకరించాలి. మనుషుల ఇంద్రియాలు అసంపూర్ణం. తప్పులు, మోహం, మోసం, పరిమిత జ్ఞానం తప్పదు. అందుకే వేదాలు అపరుషేయం, భగవంతుని నుండే వచ్చినవి. భగవంతుడు మొదట బ్రహ్మదేవునికి వేదజ్ఞానాన్ని ఇచ్చాడు. భగవంతుడు ప్రకృతి నియమాలకు అతీతుడైనందున ఆయన జ్ఞానం కూడా సంపూర్ణమే. అర్జునుడి యుద్ధవేయాలనే నిరాకరణ దేహభావన వల్ల వచ్చింది. కృష్ణుని బోధతో భ్రమ తొలగి అర్జునుడు కరిష్యే వచనం తవ అని అంగీకరించాడు. మనిషి జంతువుల్లా జీవించడం కాదు, తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలి. గీతలోని గుణాలు, ఆహారం, కర్మలు మన జీవితం పవిత్రం చేసి పరమగమ్యానికి తీసుకెళ్తాయి. ఆధ్యాత్మిక లోకము సనాతనము, భౌతిక లోకం తాత్కాలికము. జీవుడు తన సనాతన ధర్మాన్ని అనుసరించినప్పుడే ముక్తి పొందగలడు. భగవంతుడు అన్ని జీవుల తండ్రి. వారు పడిపోయినప్పుడు వారికి సహాయం చేయడానికి అవతరిస్తాడు. భక్తులు, ఆచార్యులు కూడా భగవంతుని తరపున జీవులను ఉద్ధరించడానికి వస్తారు. సనాతన ధర్మం మతం కాదు, అది జీవుని నిత్యకార్యం. ఇది నీటి ద్రవత్వంలా, అగ్ని వేడిలా, జీవుని శాశ్వత స్వభావం.